ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ విరమణ పొందారు. 2 నెలల పోరాటం తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళే ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చింది. బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఉత్సవాలకు రావాలని కేసీఆర్ ను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర గోపాల్ నందినగర్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లారు. వేడుకలకు రావాలని మాజీ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకున్నా చెల్లుతుందన్న ఈసీ 2 రోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సర్క్యులర్ ను వైసీపీ సవాల్ చేసింది. ఈసీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని వైసీపీ పిటిషన్ వేసింది. ఈసారి ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఇక దీంతో నష్టం జరగకుండా వైసీపీ పిటిషన్ వేసింది. వచ్చే నెల 2న జైలుకు వెళ్లి లొంగిపోతానన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇక జైల్లో ఉన్న ఢిల్లీ ప్రజల కోసమే ఆలోచిస్తానని చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడడానికి జైలుకు వెళ్లడం గర్వంగా ఉందని కేజ్రీవాల్ అన్నారు. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణను సిట్ కస్టడీకి బెంగళూరు సెషన్స్ కోర్టు అనుమతిచ్చింది. 6 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ గత నెల దేశం విడిచి పారిపోయారు. తిరిగి రేవణ ఇవాళ జర్మనీ నుంచి వచ్చారు. ఎయిర్పోర్ట్లోనే సిట్ అధికారులు రేవణను అదుపులోకి తీసుకున్నారు. రేపు జరగనున్న 7వ దశ పోలింగ్ కు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. 7వ విడతలో భాగంగా 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్నారు. ఈసీ 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ దశలో 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నాగ్పూర్లో ఇవాళ 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 76 ఏళ్ల రికార్డును బాణుడు బద్దలు కొట్టాడు. ఈ ఎండలకు పలు ప్రాంతాలలో నీటి సంక్షోభం ఏర్పడింది. మరోవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఇవాళ వడదెబ్బకు 54 మంది మృతి చెందారు. రేపటి నుంచి T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. రేపు అమెరికా, కెనడా తలపడనున్నాయి. ఇక భారత్ తొలి మ్యాచ్ వచ్చే నెల 5న ఐర్లాండ్ తో ఆడనుంది. ఇక న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జూన్ 9న పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది.